మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గిరిజన గూడెంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. పాలుట్ల గిరిజన గూడెంలో 3 కోట్ల రూపాయల వ్యయముతో అప్గ్రేడ్ సోలార్ హోమ్ లైటింగ్ సిస్టమ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మాట్లాడుతూ ఎర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలోని పాలుట్ల పంచాయతీలో ప్రజలు చీకటిలో నివాసం ఉంటున్నారన్న విషయం తెలుసుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి గిరిజన తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించడాన్ని అంగీకరించారన్నారు. ప్రభుత్వం ఒక్కొక్క గృహానికి 50,000 రూపాయల చొప్పున 612 కుటుంబాలకు 3 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇదే మాదిరిగా రాష్ట్రంలో అన్ని తండాల్లో సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని అన్నారు. పాలుట్ల గ్రామంలో 3,000 ఎకరాల భూములు ఉన్నాయని, ఆయిల్ ఇంజన్లు ద్వారా వ్యవసాయ చేయడం రైతులకు ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని, ప్రభుత్వం తరపున సోలార్ ద్వారా నీటి మోటార్లు బిగించాలని స్థానిక ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యను పరిష్కరిస్తామన్నారు. వాటి కూడా సోలార్ ఇస్తే వాటర్ ఇప్పుడు చేసిన పని మీకు ఉపయోగం ఉందా లేదా? అదే నేను ఇప్పుడు రాజకీయం మాట్లాడాను. సార్ మీరు కూడా ఓకేనా? బాగానే ఉందా? ఎన్ని లైట్లు వస్తున్నాయి? 4 లైట్లు వస్తాయి. ఫ్యాన్ ఒకటి ఉంది సార్. లైట్ మొత్తం తిరుగుతుంది. లైట్ తిరిగి పొద్దు దాకా లైట్ కూడా పర్లేదు. లైట్ కూడా బాగా 5 బల్బులు సార్. రీఛార్జ్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. గూగుల్ పెట్టుకున్నా అసలు నష్టం లేదు. ఫ్యాన్ వస్తుందా? ఫ్యాన్ కూడా వస్తుందిగా. అంతకుముందు లైట్ కూడా తీసుకోవచ్చు. లేదు ఇప్పుడే ఎట్లా పైన వేసారా లేదా పక్కన దాన్ని పెట్టాడు? అది సోలార్ది పైన రూఫ్ పైన వేసాడా? సైడ్ వేసాడా? సైడ్ అక్కడ వేసాడు. ఓకే. ఖచ్చితంగా వాళ్ళందరినీ చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి ఎంతో రిస్క్ తీసుకొని మరి సార్ వచ్చారు. మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇప్పుడు ఇంత టైం అయింది, ఆల్మోస్ట్ 9 గంటలు అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా ఎంతో ఎదురు చూసిన ఈ కార్యక్రమం బాగా ఏర్పడింది. అట్లాగే ఇక్కడికి వచ్చేసినటువంటి మిగతా పెద్దలు ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో గిరిజన కుటుంబాలు, గిరిజన ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం. ఈ రాష్ట్రానికి విద్యుత్ శాఖ మంత్రిగా శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు ఉండటం, ఎప్పుడు కూడా గిరిజనులకు అభివృద్ధి, గిరిజన ప్రాంతాలకి వెలుగు నింపాలని ఆయన విద్యుత్ శాఖ మంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా అనేక కార్యక్రమాలు మనం చెంచుగూడెంలో
సుగాలి తండాలని చేసుకున్నటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రాంతంలో కరెంటు లేక అడవుల్లో దయనీయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మన గిరిజన బిడ్డలందరికీ ఈరోజు మన కుటుంబాల్లో వెలుగులు నింపడానికి ఇక్కడ మన పాలుట్ల గ్రామంలో దగ్గర 2,80,00,000 రూపాయలతోటి మనం ఈరోజు ఇంటింటికి సోలార్ బిగించి ఈరోజు మనం ఇంట్లో కరెంటు వాడుకుంటున్న పరిస్థితి. చాలా సంతోషం. ఎప్పుడైనా ఊహించినటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే ఆయన విద్యుత్ శాఖ మంత్రి కాబట్టి మన అదృష్టం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు గతంలో బ్రిటిష్ కాలం నుంచి కరెంటు లేనటువంటి కుగ్రామాలలో అటు కొర్రపోలు కానీ మంతనాలు కానీ చిన్న మంతనాలు పెద్ద మంతనాలు అదేవిధంగా మరిపాలెం చిలకచర్ల ఇవి గూడాలన్నిటికీ కూడా మనం ఆయన మంత్రి అయినాకనే మనం కరెంటు ఇచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా మన గ్రామాలన్నీ కూడా ఈరోజు మీ మీద ఉన్నటువంటి ప్రేమతో స్వయంగా నేను చూడాలని చెప్పేసి ఏ మంత్రి కూడా ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు మీ మీద ఉన్నటువంటి అభిమానంతో ప్రేమతోటి ఆయన ఇచ్చినటువంటి కరెంటు నిజంగా ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా, ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాల్లో అందరూ ఆనందంగా ఉన్నారా లేదని చెప్పేసి స్వయంగా ఆయన కొన్ని ఇళ్లకు వచ్చేసి మిమ్మల్ని కూడా అడగటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ప్రతి ఇంటికి ఈ కార్యక్రమం కింద మన ఫ్యాన్ 5 లైట్లు బల్బు వెలిగించేటటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడ్డది. అందుకనే ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం, వారి యొక్క అభివృద్ధి, ప్రత్యేకించి గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఐటీడీ ప్రాజెక్టును పెట్టి గిరిజనులను అభివృద్ధి చేయాలని చెప్పేసి మరి ఆ రోజు మనందరం కూడా ఐటీడీ ద్వారా అభివృద్ధి చేసినట్టు పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా గతంలో మన ప్రభుత్వం 14-19 ఉన్నప్పుడు కూడా ఐటీడీ ద్వారా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ మనం తీసుకున్నాం, లోన్లు ఇచ్చాం. గత 5 సంవత్సరాలు కనీసం నరేగా ఉపాధి ఎక్కడో ఇక్కడ ఉన్నటువంటి పాలకులపై రెవెన్యూ గ్రామాల్లో కింద గ్రామాలకు వచ్చి పనులు చేస్తే కానీ ఆదరిస్తే కానీ ఆ రోజు డబ్బులు వచ్చే పరిస్థితి. ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారినాయి. అందుకనే మళ్ళీ త్వరలో కూడా ఐటీడీ ద్వారా మీ అందరికీ ఈ మధ్యకాలంలో మన ఆడబిడ్డలు కూడా కుట్టు మిషన్ ట్రైనింగ్ కూడా పెట్టి ఉచిత కుట్టు మిషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి మీ అందరూ కూడా తెలుసు. ఎంతో మంది మన చెంచు బిడ్డలు అందరికీ మోటార్ సైకిల్ ఉంటాయి, వాళ్ళకి డ్రైవింగ్ తెలుసు. మరి వాళ్ళు మోటార్ సైకిల్ మీద పెట్టినప్పుడు పోలీసులు ఆపి పాపం వాళ్ళకి ఫైన్ చేసేటటువంటి పరిస్థితి. అందుకని ఒక స్పెషల్ డ్రైవ్ పెట్టి ఆర్టీఓ గారిని పిఓ గారికి చెప్పారు. నేను మొన్న ఎంతమంది గిరిజన బిడ్డలు ఉన్నారో మన మగపిల్లలు మోటార్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరికి కూడా ఒక స్పెషల్ డ్రైవ్ తీసుకొని వీళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించిన కార్యక్రమం కూడా త్వరలో మనం చేయబోతున్నామని చెప్పేసి మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నా. అందుకనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రత్యేకించి పేద వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తూ ముందుకు వెళ్తా ఉంది. మీకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకనే మంత్రి గారి దృష్టికి ఇంకా కొంతమంది 100 కుటుంబాలకి ఇలాంటి లైటింగ్ సిస్టమ్ మాకు కావాలని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నారు సార్. అదే ఇదే కాకుండా బావుల ద్వారా వ్యవసాయం, ఇక్కడ పాలకులు అందరూ వ్యవసాయం చేసుకుని బ్రతికేవాళ్ళు, కొంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, కొంతమంది ఇంకా చదువుకునే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ వ్యవసాయం చేసుకోవాలంటే కరెంట్ ఉండదు సార్. అందుకనే వ్యవసాయ బావులు కూడా సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసి వ్యవసాయాన్ని కూడా ప్రోత్సహించి వీళ్ళందరినీ ఆర్థికంగా బలోపేతం చేయాలని మేము అందరినీ కోరుకుంటూ, మీరు వచ్చినటువంటి ఏ మంత్రి కూడా చేయనటువంటి సాహసం ఈరోజు మరి చీకటి పడిన ఇన్ని గంటలు ప్రయాణం చేసి రావటం అనేది మామూలు విషయం కాదు. అందుకని ఈ పాలుట్ల గిరిజనులందరి తరఫున మీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ సెలవు ఇస్తున్నాం. థ్యాంక్ యూ. తాండాలు అంటే చెంచు గుడేలు కానివ్వండి, తాండాలు కానివ్వండి, ఇవి దాదాపు చాలా ఎక్కువగా ఉన్నాయి. వారి ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ఎప్పుడు వచ్చినా కూడా గౌరవ మంత్రివర్యులు ఉన్న ఎం కుమార్ గారి దగ్గర
ఈ అభివృద్ధి కోసం నిరంతరం చర్చ చేస్తూ మీకోసం పరితపిస్తున్నటువంటి నాయకుడు, ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సోదరుడు గోడూరు ఎలక్షన్ బాబు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఆర్డీఓ గారు, గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఎంపీటీసీ గారు, అలాగే మన యొక్క చెంచులు మన తాండా నాయకులందరికీ, ఈ గ్రామస్తులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు నేను తెలియజేస్తా ఉన్నాను అందరికీ. మొదటగా ఒక వ్యక్తి ఎవరికైతే పేద వర్గాల పట్ల కానీ లేదా మారుమూల ప్రాంతాలు నిర్లక్ష్యం చేయబడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని గుర్తుపెట్టుకొని అదే పనిగా పని కట్టుకొని వాటిని అభివృద్ధి చేయాలనే తలంపుతో ఉన్నటువంటి వ్యక్తులని మనం గౌరవించాలి. ఆ వ్యక్తే మన గొట్టుపాటి రవికుమార్ గారు. వాటిని మీరందరూ గట్టిగా చప్పట్లు పెట్టి ఆయన అభినందనలు తెలియజేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. కారణం ఏమిటంటే దీనికి నాన్న ఎప్పుడు పలికిందంటే, మేము ఒకసారి దోర్నాలలో అక్కడ అవతల ఒక ఎక్కడో పోయాం మేమందరం, కొరపూలు అనే గ్రామానికి. ఆ రోజు నేను కూడా ఉన్నాను. ఆ రోజు శ్రీశైలంలో మంత్రి గారు నన్ను కూడా రమ్మంటే నేను వెళ్ళాను. ఒక మాస్టర్ ఏదో లెటర్ రాశాడు, వాటికి ఇక్కడ కరెంట్ ఇంత స్వాతంత్రం వచ్చినా కూడా లేదు అని అంటే, లేదు అని చెప్పి దాన్ని పట్టుదలగా తీసుకొని, నాకు తెలిసి ఈ ప్రోగ్రామ్ జరిగింది ఒక 8-10 నెలల కిందట జరిగింది. సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలంలో మీ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే మన యొక్క తాండా వాసులలో వెలుగనేటువంటిది నింపి ఒక మంచి నాయకుడిని మీరు 4,000 ఓట్ల తక్కువతో వేయడం మూలాన మీరు ఒక అభివృద్ధి చేసే నాయకుడిని పదవిలో కూర్చోబెట్టడం అనేటువంటిది పోయినా కూడా తన బాధ్యతను తను విస్మరించలేదు. అది తన బాధ్యతగా తీసుకున్నాడు ఎలక్షన్ బాబు గారు. అంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే గెలుపు ఓటములు కాదు, ప్రజల పట్ల ప్రేమ, గ్రామాలను అభివృద్ధి చేయాలనేటువంటి తలంపు, ఈ రెండు ఉన్నవాడే ఎలక్షన్ బాబు గారిని తెలియజేస్తూ, ఎప్పుడు మీకు ఇది ఎన్నికల టైం కాదు, ఇక్కడికి వచ్చిన ఎన్నికల కోసం కాదు. గౌరవ మంత్రి గారు నిజంగా ఆయన ఈ గ్రామానికి పూర్తి స్థాయిలో మీకు వచ్చి ఇప్పుడు రావడంతో ఆయన ఏం చేశాడంటే ఒక ఇంటికి పోయాడు. మేము పాపం మా కలెక్టర్ గారితో పాటు నేను కూడా ఎన్నిక మేము పోయాం. పోతే రామ్మ అంటుంటే ఆమె లోపలికి పోతా ఉంది. లోపలికి పోయిన తర్వాత ఆ అమ్మాయి మాట్లాడిన భాష తర్వాత మంత్రి గారు, అమ్మ నువ్వేం చదువుకున్నావు తల్లి అంటే, నేను డిగ్రీ చదువుకున్నాను అన్నది. తర్వాత ఇంకొక ఇంటికి పోయాం. ఆ ఇంటికి పోతే వాళ్ళు గ్రాడ్యుయేషన్. అక్కడే గడ్డం సోదరుడు ఉన్నాడు, ఎదురో కనపడుతున్నాడు. నాకు షాప్ కు పోయొచ్చా, ఇప్పుడు మీ నాన్న 10 మంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆ అబ్బాయి ఎంఏ బీఈడో ఎంఏ ఏదో చదివారని చెప్పాడు. ఈ గ్రామంలో నేను కనుక్కుంటే ఇక్కడ ఈయన మాకు ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు, మాకు వెలుగొండ ప్రాజెక్ట్ మాకు ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇంజనీర్ గా నేను అడిగాను, ఎంతమంది మీ ఊర్లో ఎంప్లాయీస్ ఉన్నారు అంటే 67 మంది ఉన్నారని చెప్పాడు. ఇంటికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ 22 మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నటువంటి అమ్మాయిలు ఉన్నారని చెప్పాడు. అదే విధంగా ఇప్పుడే చెప్పారు, మన నీట్ లో 2 అమ్మాయిలకి నీట్ లో ఎంబీబీఎస్ వచ్చిందని చెప్పారు. అబ్బాయిలకి అంటే మీరు పేరుకు మారుమూల గ్రామంలో ఉన్నారు. మీరు ఏదైతే మైదాన ప్రాంతానికి చాలా దూరంగా ఉన్నారు, కానీ మైదాన ప్రాంతంలో ఉన్న ప్రజల కంటే కూడా చదువు విషయం కానీ అభివృద్ధి అనే దానికి ప్రక్కన పెడితే వ్యవసాయం చేసే తీరు కానీ మీ యొక్క మనసు కానీ వారికంటే మీరు పెద్దగా ఉన్నారని తెలియజేస్తూ, అలాగే మా కలెక్టర్ గారు చాలా డైనమిక్ కలెక్టర్ వచ్చాడు. అయితే దురదృష్టం ఒకటి ఉంది, జిల్లా విడిపోయింది, నేనేమో ఒంగోలు కలెక్టరేనా. మేమేమంటున్నామంటే ఆయన్ని, మీరు ఇక్కడ కూడా ఇన్ఛార్జ్ గా ఉండండి కలెక్టర్ గారు, ఒక 6 నెలల్లో సంవత్సరమో ఉంటే మీరున్నటువంటి డైనమిజానికి సూపర్ డైనమిక్ మా యొక్క మంత్రి గారికి ఈ 2 జత అయితే మనకి అగ్ని కార్యం తోడైతే అభివృద్ధి ఎలా ఉంటుందో అది చేసి చూపించగలుగుతామని నేను తెలియజేసుకుంటూ, ఇంతకంటే ఎందుకంటే మిగతా వక్తలు ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. ఎందుకంటే
ఒక కలెక్టర్ ఒక మినిస్టర్ గారిని ఇంత దూరం తీసుకురావడం అంటే చాలా రిస్క్తో కూడుతున్నది. ఎప్పుడు కూడా ఒక ఫారెస్ట్లో ఇంత దూరం ప్రయాణం చేసి తీసుకురావడం అనేది చాలా చాలా రిస్క్తో కూడుతున్నది. మేము ఎర్రగొండపాలెంలో స్టార్ట్ అయ్యి గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, 3 గంటలు అవుతుంది. నాకు ఒకలాగా లోపల ఉంటే ఇంకెంత దూరం ఉంటుంది, లోపలికి వెళ్తాం, మంచిగా తీసుకెళ్తామని చెప్పేసి అనుకుంటే మంత్రి వర్యులు మాత్రం చాలా సంతోషంగా, అంటే ఆయనకి ఏంటంటే ఈ ప్లేస్ చూడాలనే ఆనందంతోనే ఉన్నారు తప్ప ఎక్కడా కూడా ఇది వెనక్కి ఏంటి ఎలా ఉందని ఇష్టపడడం కానీ లేకపోతే ఇది కానీ ఇక్కడ లేదు. కమిట్మెంట్ అంటే అది. ఇక్కడ నాకు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైతే మీకు కాంట్రాక్ట్ చేస్తున్నారో అక్కడ వచ్చారు. వచ్చి సార్ ఇక్కడ ఒక లోపల డీప్లో ఒక ట్రైబల్ విలేజ్ ఉంది, అక్కడ పవర్ ఉండదు సార్ అని చెప్పేసి. ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయంటే సుమారు 600 మంది దాకా ఫ్యామిలీస్ ఉంటాయి సార్, అక్కడ 1000 మంది జనాభా వరకు ఉంటారు అని చెప్పేసి అని చెప్తే, మరి ఇన్ని సంవత్సరాలు ఎలా ఉన్నారంటే వాళ్ళు అట్లాగా చీకట్లోనే ఉన్నారు సార్. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒక స్కీమ్ తీసుకొచ్చి మంత్రి గారు అక్కడ పర్టికులర్గా విలేజ్లో మీరు అది చేయండి అని అన్నారని చెప్పేసి అతను నాకు గుంటూరు నుంచి వచ్చి చెప్పాడు, భరత్ అని చెప్పేసి ఒక అబ్బాయి. సో అయితే మీరు కూడా రండి సార్ ఒకసారి, అది చాలా ఇన్నోవేటివ్గా చేసినటువంటి వర్క్, చాలా కమిట్మెంట్తో చేసినటువంటి అని అన్నారు. సరే వస్తానులే అని చెప్పేసి అన్నాను. సో దానికి ఇంత త్వరగా ఈ టైం వస్తుందని నేను అనుకోలేదు. మంత్రివర్యులు సడన్గా ప్రోగ్రాం పెట్టి పాలుట్ల వెళ్ళాలని అంటే నాకు గుర్తొచ్చింది, అరే ఆ గ్రామానికి మనం వెళ్ళాలి కదా అని చెప్పేసి. గవర్నమెంట్ కమిట్మెంట్ అనేది మీకు ఒకసారి చెప్తామని ఈ ఉద్దేశంలో మీకు గుర్తు చేయాలని చెప్పేసి చెప్తున్నాము. గవర్నమెంట్ PGRS అని ఒకటి పెట్టి ప్రజలు ఏ సమస్యతో ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలన్నీ కూడా మనకి అక్కడ ఇస్తే దాన్ని త్వరితగతిని పరిష్కరించడంతో పాటు ప్రతి వారం కూడా ఒక CS చీఫ్ సెక్రటరీ లెవెల్ ఆఫీసర్స్ ఈ ఇచ్చిన పిటిషన్స్ అన్ని కూడా మీరు ఏం చేశారు అనేటువంటి అడిగే పరిస్థితి ఈ రోజు మనకు ఉంది. అందులో కారణంగానే ఒక ఎన్నో ఉత్తరాలు వస్తాయి, నాకే అదే కలెక్టర్గా ఎన్నో లెటర్స్ వస్తాయి. మరి రాష్ట్రమంతా సంబంధించినటువంటి మంత్రి గారికి ఎన్నో లెటర్స్ వస్తూ ఉంటాయి, ఎన్నో రిక్వెస్ట్ వస్తూ ఉంటాయి. కానీ కేవలం అది పాలిట్ల నుంచి ఆ టీచర్గా రాసినటువంటి లెటర్ మంత్రి గారు చదవడం, చదివి ఎన్ని రిక్వెస్ట్ సాధారణంగా వస్తాయని చెప్పి పక్కన పెట్టవచ్చు. అలా కాకుండా అదే ఇంకా కూడా ఇక్కడ ఈ పరిస్థితి ఉందా అని చెప్పేసి ఇమీడియట్ గా స్పందించి మీ గ్రామానికి వెలుగు వచ్చేలాగా ఇంకా గ్రాంట్ ఇచ్చి మీకు 2,60,80 లక్షలు గ్రాంట్ ఇచ్చి ఈ రోజు ఆయన వేయించి ఆ కమిట్మెంట్ ఎట్లాగా చేశారని ఒకసారి చేశారా లేదా అని చెప్పేసి చూడటానికి వచ్చినారంటే ఇక మీరందరూ కూడా గవర్నమెంట్ తాలూకా కమిట్మెంట్ అండ్ మంత్రి గారి తాలూకా కమిట్మెంట్ కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా కృతజ్ఞతగా ఉండాలనే సందర్భంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాటిని తండాలని ఐడెంటిఫై చేసి ఇలాగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని అవసరాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈ రోజు మనకి గవర్నమెంట్ కల్పిస్తుంది. మన ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గారు అయితే నేను జాయిన్ అయినటువంటి 4 నెలల నుంచి కూడా సార్ మీరు ఒకసారి ఒక ట్రైబల్ మీటింగ్ పెట్టండి, ఇక్కడ ట్రైబల్ మీటింగ్ పెట్టండి, చాలా సమస్యలు ఉన్నాయి, వాళ్ళు వచ్చి చెప్పుకుంటారని చెప్పేసి అన్నారు. సో త్వరలోనే మేము కూడా ఈ మేబీ అయితే ఇంకొక వారం 10 రోజుల్లో మీకు కూడా ఒక మీటింగ్ ఎక్స్క్లూజివ్ గా ట్రైబల్స్ ఆల్ తండాలకు సంబంధించి ఒక మీటింగ్ పెడతాం. మీ సమస్యలు ఏమున్నప్పటికీ కూడా తీసుకుంటాం. గవర్నమెంట్ నుంచి అన్ని రకాల సపోర్ట్ మీకు అందిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాము. సో ఇప్పుడు మంత్రి గారు చెప్పింది ఏంటంటే ఈ యొక్క ఫీడ్బ్యాక్ ప్రతి ఇంటికి కూడా వెళ్ళి అడిగారు. ప్రతి ఇంటికి వెళ్ళి నీకు ఎట్లా ఉంటుంది అంటే నీకు ఉపయోగం ఉందా, ఉపయోగం లేదా, దీనివల్ల ఏమైనా బెనిఫిట్ పొందావా, బెనిఫిట్ పొందలేదా అనేది ప్రతిదీ ఇంటికి తెలుసుకున్నారు. ఎందుకు తెలుసుకున్నారు? ఇది ఇక్కడ మీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీ బేస్ చేసుకుని ఇలాంటి తండాలందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో మంత్రివర్యులు ఇప్పుడు ఉన్నారు. అదే కాకుండా వారే స్వయంగా ఈ పంప్ సెట్స్ కూడా సోలార్ ఇచ్చే విధానం ఎట్లాగైతే ఇవ్వచ్చు అనేది కూడా ఆలోచనలో ఉన్నారు.
నిరంతరం కూడా పేదవారి పట్ల కన్సర్న్ కలిగినటువంటి గొప్ప మంత్రివారు మీకు ఉన్నారు కాబట్టి సో అటువంటి వారి దృష్టిలో మీరు పట్టడం, దానికి సంబంధించి గ్రాంట్ ఇవ్వడం, అది ఇంప్లిమెంట్ చేయడం, మీరందరూ కూడా ఆనందంగా ఈ రోజు గడుపుతున్నారని చెప్పేసి మేమందరూ కూడా వచ్చి తెలుసుకోవడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ గ్రామానికి సంబంధించినటువంటి ఏ విషయం ఉన్నప్పటికీ కూడా మీరు కానీ లేదా మీ రిప్రజెంటేటివ్స్ ద్వారా కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ లేదంటే కనుక మాకు ఆయనలాగా ఒక ఉత్తర్వు రూపంలో కానీ చేస్తే త్వరితగతి మేము స్పందించి మీ సమస్య పరిష్కరిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. విద్యుత్ కనెక్షన్స్ ఆ రోజు తర్వాత ఆ రోజు మళ్ళీ ఈ గ్రామం గురించి చెప్పారు. గతంలో ఒకసారి మా గవర్నమెంట్ నోట్ ఇచ్చాము, 2 పెద్దలు మీకు ఇచ్చాము ఇల్లు ఇవ్వకుండా. అది గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత మా గవర్నమెంట్ అధికారం కోల్పోయిన తర్వాత అంత పని చేయలేదు. అది దాన్ని ఎక్కడైతే అట్లా చేసేసారు. మళ్ళీ వాళ్ళకి చీకట్లో ఉంటున్నారు అని చెప్పి ఏం చేయాలి మా డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే సోలార్ ఇస్తామన్నారు. సోలార్ ఇస్తే వాళ్ళు పదపూట ఫ్యాన్ వాళ్ళు పనికి వస్తే కానీ నైట్ టైం లైటింగ్ ఏంటంటే నైట్ టైం బ్యాటరీ బ్యాకప్ తోటి మనం ఈసారి 2 లైట్లు కాకుండా ఒక 5 లైట్లు, 2 ఫ్యాన్లు, బ్యాటరీ, మళ్ళీ సెల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి నైట్ సాయంత్రం 5, 6 చేరబోయేటప్పుడు బ్యాటరీ ఆన్ అయితే కనుక మళ్ళీ పొద్దున్నాక మీకు వెలుగుండదు. ఫ్యాను, లైట్లు పనిచేసి పెట్టుకుండాలనే దానికోసం డిజైన్ చేద్దామని చెప్పిన తర్వాత ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకుంటే దాదాపు 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఆ డబ్బులు కూడా మీకు ఇలా చేశాము. చేసిన తర్వాత ఇంకా చాలా సంవత్సరాల నుంచి అడుగుతున్నారు ఇట్లా ఈ విధంగా చేయమని. అసలు నేను చూడకుండా మళ్ళీ ఎట్లా చేయాలనే ఉద్దేశంతో ఒకసారి నేనే వచ్చి అసలు మనం చేసిన పని 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పని ఎంతమందికి మీకు ఉపయోగపడుతుందని చూద్దామని మేము ఇక్కడికి వచ్చాను. మీకు ఉపయోగపడడానికి ఇంకా 10 తన్నాలు చేయించవచ్చు. ఇంకా మారుమూల గ్రామాలు ఉన్నాయి. దాదాపు మీకు మా సంజయరాణి గారు ఉన్నారు మంత్రి, మీ శాఖకు సంబంధించిన మంత్రి గారు. ఆ మంత్రి గారి ద్వారా అయితే అక్కడ మన ఏజెన్సీ ప్రాంతంలో చాలా పెద్ద ఎత్తున కరెంట్ ఇచ్చాం. ఇందాక నేను వచ్చినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్తే అడిగింది, మీరు వచ్చారు కదా మీరు రోడ్డు, ఆ రోడ్డు కొద్దిగా చేపించుకోండి. ఖచ్చితంగా మనం డిప్యూటీ ముఖ్యమంత్రి మంత్రి గారు దృష్టి తెచ్చి అప్పుడు దానికి ఏ విధంగా ఫారెస్ట్ వాళ్ళు పిఓ గారు ఉన్నారు ఇక్కడ, డిఎఫ్ఓ గారు అలాగే డిఎఫ్ఓ గారు కూడా వస్తే బాగుండేది. డిఎఫ్ఓ గారు అక్కడ రాలేదు. ఆయన కూడా అడిగి అవసరం కలెక్టర్ గారు డిఎఫ్ఓ గారిని పిఓ గారిని అందరినీ పిలిపించి ఏ విధంగా మనం ఈ రోడ్డుకి ఇబ్బంది లేకుండా మీకు కొద్దిగా రోడ్డు అయినా బాగు చేస్తే 3-4 గంటలు పట్టే పరిస్థితి ఉండదు. 1 గంట నాలుగు వచ్చేస్తాను అనిపించింది మాకు కదా మేము వచ్చేటప్పుడు. ఏ విధంగా చేయగలుగుతాం అనేది ఒకసారి చూస్తాము. ఇందాక కృష్ణబాబు గారు స్ట్రీట్ లైట్లు కూడా చేయించుకొని అడుగుతాడు. దాన్ని కూడా నేను వెళ్ళిన తర్వాత నా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఏ విధంగా చేస్తాను కనుక్కుంటాను. మనం వారం క్రితం నేను శ్రీశైలం వచ్చాను. శ్రీశైలంలో కూడా ఎవరో పెద్దలు చాలా మంది వచ్చారు. చెంచుకు సంబంధించిన వాళ్ళంతా వచ్చారు. వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే వ్యవసాయ భూములు మేము ఇంజన్లు పెట్టి తోడుకుంటున్నారా ఇప్పుడు ఆయిల్ ఇంజన్లు పెట్టి బావిలో నుంచి తోడుకుంటున్నాము. మాకు సోలార్ ఇస్తే కనుక ఇట్లా వ్యవసాయ కనెక్షన్ సోలార్ ఇస్తే కనుక మాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. అది ఒకసారి ఏదో విధంగా చేయమన్నారు. అక్కడ ఉన్న ఏ ఇప్పుడు చెప్పాను ఆ రోజు ఏఈ అందరినీ పిలిచి చెప్పారు. చూసి ఒక రిపోర్ట్ తయారు చేసి పంపించు, మనకి ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడుతుందో చేస్తే మనకు ఉపయోగపడతా లేదా అని కనుక్కోమని చెప్పాను. ఇక్కడ కూడా ఎంత చెప్పారు 2,000 ఎకరాలు ఉంది అంతేనా, 3,000 ఎకరాలు ఉంది. 3,000 ఎకరాలు మిర్చి పండిస్తున్నాము, పత్తి పండిస్తున్నాము, ఇంకా అన్ని పంటలు పండిస్తా ఉన్నాము, అన్ని పండిస్తున్నాము. మాకు ఆయిల్ పెట్టి చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఆయిల్ పెట్టి చేయాలంటే ఖర్చు అవుతుంది. దీన్ని సోలార్ పెట్టమని అడిగారు. దీన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఆయన ఫస్ట్ స్పందిస్తాడు. ఎప్పుడు నేను చెప్పిన లైటింగ్ ఇట్లా చేద్దాం కానీ మీరు దాని మీద ముందుకెళ్ళిపోయినా అంతే కాదు, ఇంకా చుట్టుపక్కల ఎంత ఉండే మొత్తం కలుపుకోమన్నారు. మీరు చుట్టుపక్కల ఏమండి ఇట్లాంటి విలేజ్ నుండి ఏం చేయగలుగుతాం మనం, ఉపయోగం నైట్ టైం ఫారెస్ట్ లో ఉన్నారా, నేను ఎంత దూరం అనుకోవాలా ఇది చెప్తాను. ఈసారి వెళ్ళినప్పుడు చాలా దూరంగా ఉంటున్నారని చెప్తాను. చెప్తే అనుకూలంగా చేయమని చెప్తారు. ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేయడానికి ప్రోత్సహించే వ్యక్తిగా ఎంత డబ్బులు అవుతాయి అంత డబ్బులు అవుతాయి అని చెప్పాడు. చేయండి ఎంత ఖర్చు నాకు ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు, చేయండి మంచి చేసేదానికి అంతగా పర్లేదు అని అంటాడు ముఖ్యమంత్రి. అలాంటి ముఖ్యమంత్రి వాళ్ళ రాష్ట్రంలో ఉన్నారు. నేను చూసుకున్నాను గడిచిన 5 సంవత్సరాలు చూసుకుంటున్నా, అంతకుముందు 5 సంవత్సరాలు తెలుగుదేశం పాలట్ల గ్రామం రావటం జరిగింది. ఫారెస్ట్ లో ఉంది. దాదాపు 40-50 కిలోమీటర్లు 3 గంటల్లో ప్రయాణం చేసి రావాలి.
నేను కలెక్టర్ గారు, మన ఇన్ఛార్జి ఎలక్షన్ బాబు గారు, అశోక్ రెడ్డి గారు, ఇంకా మిగతా అధికారులు, ఎల్సీ డిపార్ట్మెంట్ వారు అందరం కూడా ఇక్కడికి వచ్చాము. దాదాపు 611 ఇళ్లకి ఇక్కడ కరెంట్ ఇవ్వడం జరిగింది. సోలార్ విత్ బ్యాటరీ బ్యాకప్. అంటే చూసి ఉంటారు మీరంతా కూడా. పగలపూట బాబు పగలపూట లైట్ తీసుకుంటుంది, బ్యాటరీ స్టోరేజ్ చేసుకొని సాయంత్రం 6 నుంచి పొద్దుడు దాకా 2 ఫ్యాన్లు, 5 లైట్లు, మళ్ళీ ఫోన్ ఛార్జింగ్ అన్ని కూడా చేస్తుంది అనమాట. ఇది దాదాపు 2,80,00,000 పెట్టి చేసాం. ఇది కాకుండా కింద గ్రామం కొర్రపోళ్ళు దాదాపు వాళ్ళకి కింద ఆ గ్రామంలో వాళ్ళకు కూడా విద్యుత్ కనెక్షన్ లేకపోతే రెగ్యులర్ విద్యుత్ కనెక్షన్లు ఇప్పించాం. ఇవన్నీ కార్యక్రమాలు చేసాం. ఈ గ్రామం రావటం మంచిదండి. ఈ గ్రామం వచ్చేసి మనం ఇంత ఖర్చు పెట్టాము, ఏ విధంగా వీళ్ళకి పనిచేస్తారని చూసాము. బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. వీళ్ళు రాబోయే రోజుల్లో మేము వ్యవసాయం చేసుకున్నాం, బావుల మీద నీళ్ల ఇంజిన్లతోటి డీజిల్ పెట్టి వ్యవసాయం చేసుకుంటున్నారు. చాలా ఖర్చు ఎక్కువైంది అంటున్నారు. తప్పకుండా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఏ విధంగా సహాయం చేయగలుగుతాం అనేది కూడా ఆలోచిస్తున్నాము. తప్పకుండా చేస్తాము. దీంతో పాటు ఇప్పుడు మేము వచ్చాము, దాదాపు 3 గంటలు పట్టింది మాకు ఆ రోడ్లో రావాలంటే. నేను కలెక్టర్ గారు చూసాము, అందరూ అధికారులు చూశారు, అందరూ చూశారు. ఇది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉండి టైగర్ జోన్ లో ఉండటం వల్ల కాస్త ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వటం ఇబ్బందిగా ఉంది. ఇది మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఈ రోడ్డుకి ఏ విధంగా సాయం చేయవచ్చో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి కొద్దిగా అట్లీస్ట్ గ్రావెల్ వేసి శుభ్రంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా రోడ్డు ఉండేటట్టు. ఎందుకంటే 3 గంటలు ఒక రోజు మేము వస్తేనే 3 గంటలు పోవడానికి రావడానికి పడుతుంది. పాపం నిత్యం ఇక్కడి నుంచి రోజు పనులు చేసుకోవడానికి బయటకు వచ్చి లోపలికి వెళ్తారు. కాబట్టి వీళ్ళకి ఏ విధంగా రోడ్డు సౌకర్యం మెరుగెత్తాలో కూడా ఒకసారి దృష్టి పెట్టి మళ్ళీ పరిశీలిస్తాం. తప్పకుండా చెంచుల పట్ల, ఎస్టీల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. ఇందాక చూసాం ఇక్కడ ఈ పాలెట్లోనే వాళ్ళు గోకులం షెడ్ కావాలంటే ఆ రోజు గోకులం షెడ్ ఇచ్చి ఇవాళ మా చేత ఓపెన్ చేయించుకున్నారు. వాళ్ళు ఏం కావాలన్నా సరే ఈ ప్రభుత్వం ఈ దండాలు అన్నిటి కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. మేము అడవిలో నివసించే గిరిజనులము. మేము వనదేవతను నమస్కరించుకొని అడవిలో బతికే ఆదివాసులము. మేము ఆదివాసీ చెంచులము. కూటమి ప్రభుత్వం వచ్చినాకనే మా చెంచులకు అడవిలో చీమల దూరం అడవిలో మాకు వెలుగునిచ్చిన మా రవణ గారు. మీ చెంచులు ఏ అడవిలో ఉన్నారు, ఎంత కిలోమీటర్ దూరంలో ఉన్నా మాకు కరెంట్ ఇచ్చి, మాకు సోలార్ లైట్ ఇచ్చి మా చెంచులను కాపాడిన మా రవణకి హృదయపూర్వక నమస్కారం అయ్యా. కూటమి ప్రభుత్వం వచ్చినాక, మా చంద్రబాబు నాయుడు అన్న వచ్చినాక మేము చెంచులం అడవిలో బతుకుతున్నామంటే మా చంద్రబాబు నాయుడు అన్న కూటమి ప్రభుత్వం వల్లనే. ఏ ప్రభుత్వం వచ్చినా మా చెంచులకు న్యాయం జరగదు. దయచేసి కోరుకుంటున్నాను, మా చెంచులు బతుకుతున్నారంటే మా చంద్రబాబు నాయుడు అన్న వల్లనే. మేము చెంచులం ఎక్కడున్నా మమ్మల్ని అంటి పెట్టుకొని మాకు ఏది ఆరాధ్యమ దైవమే. మా చెంచులు ఎక్కడున్నా అక్కడ మల్లన్న స్వామి ఉంటాడు, మా శివలింగం మల్లయ్య ఉంటాడు, మా తండ్రి మా అల్లుడు చెంచులకి మా కుల దైవము. మా చెంచు లక్ష్మి నరసింహ స్వామి చేసుకుంది. ఆ దైవం వల్ల మేము బతుకుతున్నాం అడవిలో. దేనికి ఈ రోజు గడిస్తే చాలు అనుకుంటాం మేము. నెక్స్ట్ రోజు గురించి మేము డబ్బుకు దేనికి ఆలోచించని మా చెంచులము. కూటమి ప్రభుత్వం వల్ల ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు అన్న దయ వల్ల మాకు అడవిలో ఉన్న గిరిజనులకు చాలా న్యాయం జరుగుతుంది. మేము ఒక పొలాలు పండించడం గాని, మేము అడవిలో ఉన్న మేము నడగడానికి మార్గం వల్ల గాని మేము బతుకుతున్న దానికి మా చంద్రబాబు అన్న మా రవణ దైవ వల్ల మేము ఇంత బతుకుతున్నామయ్యా. దయచేసి మీరందరూ మాకు సహాయం చేయాలి. మా కూటమి ప్రభుత్వం వల్ల మనస్ఫూర్తిగా మీరందరూ కలిసి ఉంటేనే మా చెంచులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. హృదయపూర్వకంగా మా చెంచులందరి తరఫున నమస్కరిస్తున్నామయ్యా. బాబు వల్ల మినిస్టర్ గారికి ఇంత దయ వల్ల మాకు ఎలుగుదిచ్చినారు. మా చెంచులని ఏ అడవిలో అయ్యా మేము ఎక్కడ ఉంటామో ఎక్కడ బతుకుతామో మేము గుడిసెలేసుకొని గుడిసెలేసుకొని బతకటోళ్ళమయ్యా. మాకు అందరు కూట ప్రభుత్వము పవన్ కళ్యాణ్ దయ వల్ల, ఎమ్మెల్యే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు దయ వల్ల, ఈ రవికుమార్ అన్న దయ వల్ల, వీళ్ళందరూ మల్లికార్జున స్వామి మాకు దైవం మాకు సమర్పించడం వల్ల మేము ఇంత చేసుకుంటున్నాము. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అందరు బాగుండాలా. ఎలక్షన్ బాబు వల్ల, రవి బాబు వల్ల
వీళ్ళందరి వల్ల మాకు చెంచోళ్ళకి చాలా న్యాయం జరుగుతుంది. ఎప్పుడు మీరు బాగుండాలా, మా చెంచోళ్ళకి సహాయం చేస్తూనే ఉండాలా. మీరందరూ బాగుండాలయ్యా. నా పేరు వీరమ్మ. మాకు అంతకుముందు కరెంట్ లేదు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన మాకు కరెంట్ ఉంది. ఎలక్షన్ పర్పస్ కరెంట్ ఉంది సార్. అయితే మాకు ఏం ప్రాబ్లం లేదు సార్. అన్ని మాకు సంతోషంగా ఉంది, బాగా జరుగుతుంది సార్. గ్రామానికి మాయరగుండపాలెం ఇన్ఛార్జ్ అయిన గూడూరు ఎరిక్షన్ బాబు గారు, అలాగే గొట్టిపాటి రవికుమార్ గారు, అలాగే అశోక్ గజపతి గారు వీళ్ళందరూ మా ఊరికి రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 కోట్లతో మా ఊరికి సోలార్ ప్యానల్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి 3 సెట్లు ఇచ్చారు. వాటిలో 5 లైట్లు, ఒక హౌస్ కి ఒక ఫ్యాన్ ఇచ్చారు. ప్రతి సెట్టుకు ఒక ఫ్యాన్ ఇచ్చారు. ఈ 100 సంవత్సరాల నుంచి మా ఊరికి ఇలా చేయడం ఇదే మొదటిసారి. ఎవ్వరు ఇప్పటిదాకా ఇలా రిస్క్ చేసుకోలేదు. 8 గంటల దాకా ఉండి మా ఊర్లో మొత్తం ప్రతి ఇంటికి చెక్ చేసి వెళ్ళారు. ఇంకా రూట్ అవి వేపిస్తామని చెప్పారు. ఇంత రిస్క్ చేసి వచ్చినందుకు ధన్యవాదములు. అలాగే బావులు ఉంటే బావులకు కూడా సోలార్ అనేది బిగించడం జరుగుతుందని చెప్పారు. మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.